హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్ ఛానల్. ఈరోజు మనము ఖైరతాబాద్ గణేష్ని వెల్డింగ్ ప్రాసెస్ అండి. అంటే ఆ నిమజ్జనం అయిన తర్వాత బయటికి తీస్తున్నారు. ఇప్పుడే బయటికి తీసిన తర్వాత లిఫ్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం లోపల నుంచి క్రేన్ సహాయంతో బయటికి ఎలా లిఫ్ట్ చేస్తారు ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో నేను వివరించాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం దగ్గరుండి చూడండి ప్రాసెస్ మొత్తం లోపల నుంచి బయటకు తీసే విధానం మొత్తం నేను క్రేన్ సహాయంతో ఎలా తీశారనేది మొత్తం చూపించాను అనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడ వెల్డింగ్ వర్క్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఖైరతాబాద్ గణేష్ని తయారు చేసేటప్పుడు ఏ టీం అయితే ఉందో సేమ్ అదే టీం వచ్చి ఇక్కడ మళ్ళీ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత బయటికి తీయడం జరిగిందండి. సేమ్ అదే టీం వాళ్ళు జస్ట్ పాపం తీసేటప్పుడు చాలా కష్టపడి తీస్తారండి. వెల్డింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ చాలా ప్రాసెస్ అయితే లాంగ్ ప్రాసెస్ అయితే పట్టింది. టోటల్గా మన గణేష్ని ఎట్లా క్రేన్ అనేది దానికి నుంచోబెట్టి ఎలా ఆ క్రేన్ లిఫ్ట్ చేసి మన గణనాథుని భారీ గణనాథుని బయటకు ఎలా తీశారనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో నేను చూపించాను. అస్సలు మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని ఒక లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా భారీ గణనాథుడు కదా, 70 feet గణేశుడు కదా. అయితే ఇక్కడ భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయిందండి. చుట్టుపక్కల మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఆ సౌండ్ సార్ అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆ గణేశుడు రోడ్డుకి సగం పార్ట్ వరకు ఆక్రమించేశాడనమాట. బయటికి తీసినా కానీ రోడ్డు మీదకి వచ్చాడనమాట గణేశుడు. సో నేను తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది క్రేన్ వేసి లిఫ్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, లిఫ్ట్ ఎలా పైకి లెగుస్తుంది క్రేన్ సహాయంతో, ఎలా దాన్ని బయటకు వేశారు గణేశుని అనేది చూడండి. ఇక్కడ మన మీడియా మిత్రులు అండ్ యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చి వీడియో తీసుకోవడం జరిగింది. అంతే కదండి, ఇక్కడ చుట్టుపక్కల పోయే జనాలు కూడా వచ్చి ఆగి మరీ చూసి వీడియోలు అండ్ సెల్ఫీలు తీసుకొని వెళ్తున్నారు చాలామంది. అందువల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. చూడండి, ఇక్కడైతే మనకి లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, చిన్న చిన్నగా లిఫ్ట్ చేసుకుంటూ మన భారీ గణనాథుని బయటకు తీసుకొస్తున్నారు. చూడండి, లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది చాలా యూనిక్ స్టైల్లో భలే అసలు స్మూత్గా తీశారనమాట. చూడండి, ఫ్రెండ్స్, అక్కడ మన భారీ గణనాథుడు లిఫ్టింగ్ ప్రాసెస్లో బయటకు వస్తున్నాడు. చిన్నగా బయటకు వస్తున్నాడు. ఇప్పుడే చూడండి, ఇంత పెద్ద భారీ గణనాథుని తీయటం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ అండి. చూడండి, మన గణేషుని శేషనాగు తలలు 5, ఇటుపక్క 3, అటుపక్క 3, 6, మధ్యలో మన గణనాథుని మొత్తం 7 తలలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, నిమజ్జనం అయ్యి డిస్మాండ్లింగ్ అయ్యే టైంలో కూడా మన గణనాథుని ఫేసులు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అండ్ ఆయన యొక్క చూడండి ఇప్పుడిప్పుడే లిఫ్టింగ్ అవుతుంది. చూడండి, లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది అవుతానే ఉంది. చూడండి, అందరు దగ్గర నుంచి తీసుకుంటున్నారండి. కొంతమంది అయితే లోపలికి దూకి మరీ తీసుకుంటున్నారు, లోపలికి వెళ్ళి మరీ తీసుకుంటున్నారు. కొంతమంది డేర్ చేసి డైరెక్ట్గా దగ్గర కొంచెం పడినా పర్వాలేదన్న ప్రాసెస్లో దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనమాట. చూడండి, మన గణేశుని కోసం అందరూ తీసుకోవడం కోసం వీడియోలు లోపల కింద కొంచెం వాళ్ళైతే చాలా డేర్ అయితే చేస్తున్నారు చాలామంది. చూడండి, లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది చాలా యూనిక్గా అసలు భలే అది ఒక పైకి ల్యాండ్ అవుతున్నట్టు, ఒక జెట్ బైర్ కనుక పైకి లేస్తే ఎలా ఉంటుందో అట్లా ఆ రకంగా అసలు ఎంత బాగా ల్యాండ్ అవుతున్నాడు మన గణేశుడు భారీ గణనాథుడు. చూడండి, దగ్గర నుంచి క్లోజ్లో చూపిస్తాను ఒకసారి. చూడండి, చిన్నగా బయటకు వస్తున్నారండి మన గణనాథుడు. చూడండి, లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అక్కడ. చూడండి, ఇంకా మన గణేశుడు అవి కాకుండా 10 feet 7 feet అలా గణేశుడు కూడా అక్కడ చాలా నిమజ్జనాలు అయ్యాయి. వాటన్నింటికి కూడా పక్కకు తోసేసి చిన్నగా వాటిని నెట్టేసి గణనాథుని బయట తీయటం అంటే నాకు తెలిసి నేను మార్నింగ్ 6కి వస్తే ఈ టైం ఆఫ్టర్నూన్ 12 అట్లా అయిందండి. దాదాపుగా 6-7 hours టైం పట్టిందనమాట అది మొత్తం బయటకు తీయనికి ప్రాసెస్ అంతా కూడా. చూడండి, తర్వాత బయటికి తీసిన తర్వాత ఇనుము అనేది తీస్తారు మొత్తం అని. ఆ ఇనుము అనేది ఏం చేస్తారు అనేది నేను తర్వాత ఒక వీడియోలో నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడైతే చూడండి, మన భారీ గణనాథుడు బయటపడుతున్నాడు ఇప్పుడిప్పుడే. చూస్తున్నారుగా, లిఫ్టింగ్ ప్రాసెస్లో అవుతానే ఉంది. ఇంకా కంటిన్యూ టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా అండి, ప్రాసెస్ అనేది ఇప్పుడిప్పుడే మొత్తం బయటకు వస్తుంది అనమాట. సో కొంచెం ఆగితే కనుక మొత్తం వీళ్ళు వెల్డింగ్ వర్క్ చేసుకొని మొత్తం దానికి ఉన్న ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి ఇనుము మాత్రం బయట తీస్తారనమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను 1 by 1 మన ఛానల్లో ఈ వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దయచేసి. చూసారా, ఇది చూడండి, ఇది రోడ్ అండి. మన
ఇటు పక్క మన ఐమాక్స్ వెళ్ళే రోడ్ అనమాట. ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి సెక్రటరియట్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో జనాలు అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయ్యి ఒక సైడ్ నుంచి ఫోన్ ఇస్తున్నారనమాట వాళ్ళని. సో చూడండి, మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మన గదనాథుడు దాదాపుగా 70 ఫీట్ గదనాథుడు ఎంతవరకు స్పేస్ ఆక్యుపై చేస్తారనేది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మన గదనాథుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత యూనిక్గా కనిపిస్తున్నాడు అనేది మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది అనమాట. చూడండి, అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది అయితే వీడియో కాల్ కూడా చేసి చూపిస్తున్నారు అనమాట. అది నాకేందో అనుకోకుండా ఈరోజు నేను వేరే గణేష్ కోసం వస్తే ఇక్కడ మన ఖైరతాబాద్ గణేషుడు బయట తీసుకుని నేను చూసాను అనమాట. చూసి అనుకోకుండా మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాదండి, ఇంకా గణేషులు ఈ రోజుతో నిమజ్జనాలు కూడా లాస్ట్ అని చెప్తున్నారు. చాలా వరకే ఇంకా నిమజ్జనాలు కూడా అయిపోయినట్టే. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ తీసిన నిమజ్జనాలు అన్నీ పెడతాను, 1 by 1 చూస్తూనే ఉండండి. అంతేకాదు, మన ఛానల్లో మూవీ రివ్యూస్ వస్తాయి అండ్ గణేష్ అమ్మవారు మాతా విగ్రహాలు కూడా వస్తాయి అనమాట. అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఇంకా మన గణనాథుడు మొత్తం వెల్డింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ అయినా కానీ మీకు మొత్తం చూపించే ఇంటికి వెళ్తాను అనమాట నేను. సో చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా చేస్తున్నారు వీళ్ళు. మన వెల్డింగ్ నాగబాబు అన్న టీం వాళ్ళు. ఇక్కడ మళ్ళీ మన రాజ్ కుమార్ సార్ కూడా వచ్చారనమాట దగ్గరుండి. రాజ్ కుమార్ సార్, సందీప్ అంకుల్ కూడా వచ్చి అన్ని దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ ప్రాసెస్ అనేది డిస్మాంటింగ్ ప్రాసెస్ అని కూడా చేస్తున్నారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఎట్లా మన ఛానల్ని చాలామంది అడిగి మరీ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. అలాగే మీరు కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వైరల్ అవ్వాలి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో వీడియోస్ ఉంటాయి అన్నమాట. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. సో కంప్లీట్ ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆఫ్టర్ మొత్తం అది మట్టి అదంతా తీసిన తర్వాత వెల్డింగ్ వర్క్ ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.